ఇక ప్రపంచాన్ని మొత్తం ఊపేస్తుందిగా. కంప్యూటర్లే మనుషుల కంటే ఎక్కువ తెలుగుగా మారుతున్నారు. దీని మీద ముచ్చట చెప్పు అని తోలే మరి మా సీతను. ఇదేం చేస్తుందో చూద్దాం. వినిపిస్తుంది చెప్పే. ఏమో ఏసీ రూమ్లో కూర్చొని మంచిగానే అడుగుతావు కానీ ఇక్కడ జనాలు అందరూ ఎంతగానో ఏడ్చి చెప్తున్నారో ఏఐ వల్ల మా ఉద్యోగాలు ఉడతానేయి అని. ఓసే సీత, ఫస్ట్ ఆ మైక్ చక్కగా పెట్టుకోవే. మైకు అయినా కంప్యూటర్లు అంత బాగా పనిచేసుకుంటే నీకెందుకు గంత కంగారు? అక్కడ ఏమవుతుందో చెప్పేజరా. నువ్వు మరీ అమాయకురాలు లెక్క చేస్తావే గీతి. అయినా నాకెందుకు కంగారు చెప్పే. కంప్యూటర్లే బొమ్మలు గీసుకుంటాను, అవే పాటలు పాడుకుంటాను, అవే లవ్ లెటర్లు సుత రాసుకుంటాను. ఇక మనుషులతోని ఏం అక్కరున్నది చెప్పు. నాకేం రాంది ఏమున్నది, మనుషులు మొత్తం ఈగలు దోమలు దులుపుకుంటూ కూర్చోవాలి. అరే మరి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమంటున్నారే? వాళ్ళకేమన్నా సమస్యలు ఉన్నాయటనాయే? పరిస్థితి మరి ఘోరంగా ఉన్నది వదినే. ఒకప్పుడైతే ఈ కోడింగ్ రాసేటందుకు 10 మంది అక్కడికి వచ్చేటోళ్ళు. ఇప్పుడైతే ఏఐ ఒక్క సెకండ్లు ఇచ్చి పడేస్తుంది. ఇక మాకు అసలు పెళ్ళిలే కావేందో అని ఏడుస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ అన్నలు అందరూ. ఐటీ అన్నల పెండిళ్ళ గొడవేందే లైవ్లా? నువ్వు అక్కడ జర్నలిజం చేస్తున్నావా, మ్యాట్రిమోని యాప్ నడుపుతున్నావా? అయినా టెక్నాలజీ పెరిగితే దేశానికి మంచిదే కదనే. మంచిదేనే గీతి, కానీ నాకు భయం పుట్టుకునేదే. రేపు పొద్దుగాల ఏఐ రోబోలు వచ్చి ఇంట్లో వంటలు చేసి బట్టలు ఉతికి ఇవన్నీ చేసినాయి అనుకో, ఇక నాలాంటి మరదల పరిస్థితి ఏంది? నువ్వు నన్ను ఇంట్లో ఉంచుతావా ఇల్లు కొడతావా చెప్పే గీతి. ఓర్ని తింగరతనం తగలబెట్ట. వంట చేసేందుకు రోబోలు ఎందుకు వస్తాయే? అయినా ఈ ఏఐ వల్ల ఇంకేమన్నా మార్పులు వస్తున్నాయా? ముందుగల చెప్పరాదు. వస్తున్నాయే గీతి, వస్తున్నాయి. నీ ఎడ్డి మొక్కదాన నీకు అసలు ఏం తెలియదు. మొన్న ఏఐ యాంకర్లు వచ్చి వార్తలు చదవలేదా? పొద్దుమాపు చదువుతున్నాయట, అవి అస్సలు అలసిపోవట. జీతం అడిగాయట, సెలవులు అడిగాయట, రాత్రి బవాలు చదువుతూనే ఉంటాయట. ఏందే ఏ యాంకర్లా జీతం తీసుకోవాలా, సెలవులు కూడా అడిగాయానే అవి? మరైతే మన పని సుధయ్య గంతేనాయే. అందుకే వదనమ్మా నేను మన ఛానల్లో ఉన్నరికి ఫోన్ చేసిన. ఏం చెప్పినా అనుకుంటాను, మా గీత వదిన కంటే ఇంకా ఏఐ రోబోనే మంచిగా వార్తలు చదువుతుంది, సెలవు తీసుకోదు, అలసిపోదు, జీతం అడగది. అందుకే నువ్వు చక్కగా ఏఐ రోబోను వార్తలు చదవడానికి పెట్టుకో. మా గీత వదిన నద్దు, మా గీత వదిన కంటే ఏఐ రోబోనే మంచిగా చదువుతుంది అని చెప్పిన. ఓసే సీత, నా కొలువుకు ఎసరు పెడతావా? నీకు ఎంత ధైర్యమే? రేపటి నుంచి నేను డ్యూటీలకే రాని ఆగేమనుకుంటున్నావో. ఆగాగు, దండు తీసేయడానికి నువ్వెవరు? అయినా మన సారు ఆల్రెడీ గూగుల్లో చూసి ఒక నిర్ణయానికి వచ్చిండు. యాంకర్ని మార్చుడు కుదరదు కానీ గిట్లా గ్రౌండ్లో నాలెక్క తిరిగి ఫింగర్ ప్రశ్నలు అడగనీకి ఒక ఏఐ రోబోను కూడా పెట్టుకుంటాడట. అబ్బా, ఎంత మంచి వార్త చెప్పినవే. మరి నీ కొలువు ఊడిపోతే నువ్వేం చేస్తావో? నాదేముంది అదినా, నువ్వు ఇంటికి వస్తావు కదా, అప్పుడు మంచిగా నువ్వు పక్కకు కూర్చున్నప్పుడు నీ ప్లేట్లో అన్నం తింటా, నువ్వేం తెచ్చి పెడితే అవి తినుకుంటా కూర్చుంటా. నువ్వేమో ఏసీలో కూర్చొని మంచిగా వార్తలు చదువుకో. నీకు ఇంటికి వచ్చినాక నా తింగర్తనం అంత ఉపయోగించి నీకు ఉచిత సలహాలన్నీ ఇచ్చుకుంటూ ఉంటా. గంతే, అంతే కదా. జనాలు గుర్తుపెట్టుకోవాలి, ఏఐ ఎంత పెరిగినా కూడా మా వదినమ్మ కోపము, నా తింగర్తనం అస్సలు దగ్గర. చీ, ఏ రోబోలైనా నయమే కానీ గీ మా మరదలతోటి ఏగలేముల్లా. కానీ సీత అట్లా ఏం లేదు. చాలా మందికి ఏ తోటి పని చక్కగా లేదటనే, క్వాలిటీ వరకు వస్తలేదట. మళ్ళీ మనుషులకే సై అంటారటనే. మళ్ళీ కొలువుల జాతర చాలైనట్టే పోయిగా. అయితే నేను చూస్తుంటేనా? నువ్వు ఎటు పోతావే? నువ్వు లేకపోతే నేను ఉంటానా గిడా? నువ్వు ఎట్టు పోని అని నిన్ను తింగరదానా గంత టెన్షన్ పడకు. పెద్దసారి దానికి పోయి మాట్లాడొస్తుంది. నేను రోబో వద్దు ఏమొద్దు, ఇక మా సీతనే ఉంచుకుందాం వార్తలు చెప్పేందుకని నేను మాట్లాడొస్తుంది. అబ్బా, ఎంత మంచి ముచ్చట చెప్పినవే గీతి. నేనైతే నా కొలువు పోతుంది అనుకున్నా, రాత్రి కలసు తచ్చిందే. ఇక రా, నీ నోట్ల చక్కెర పోతారా. బాయ్ ఇలా జనాలు, మళ్ళీ రేపు కలుసుకుందాం. బై.